ఆ బలహీనులైనటువంటి వారి విషయంలో సమాజం అంటే లోకంలో ఉన్నటువంటి వారు ప్రవర్తించే తీరు వేరు. పిల్లరా, పరిశుద్ధులమైనటువంటి మనము బలహీనుల పట్ల ప్రవర్తించే విధానం ఎలా ఉండాలి? వారి జీవితంలో ఇవ్వాలి, వారిని బలపరచాలి. మనం రూతు గ్రంథంలో 2వ అధ్యాయంలో పిల్లరా బోయాజు రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనము చదివినట్లయితే దేవుని పిల్లరా ఈ విధంగా అన్నాడు. చూడండి, 2వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. ఆమె పనుల మధ్య ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవిమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రం ఆమె ఇంట కూర్చుండెనని వాడు చెప్పాను. అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చిన నా పనికర్తల యొద్ద నిలకడగా ఉండము. చూడండి దేవుని, మరి మోయాబు దేశము నుండి వచ్చినటువంటి యవనురాలైనటువంటి రూతు మోయాబు పొలంలోనికి వెళ్ళి ఏరుకుంటున్నటువంటి సమయంలో ఆ పనివాడు వీళ్ళని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమంటే, ఈమె పనుల మధ్య ఏరుకొని కూర్చుకున్నట్టు దయచేసి నాకు సెలవిమ్మని అడిగారు. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొంచుకుండేదో అని అంటున్నాడు. కానీ ఆయన చెప్పేటువంటి సాక్ష్యం చూడండి, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ఉండిందో. ఎందుకంటే మరి నయోమి సమృద్ధి గలదానిగా వెళ్ళింది మోయాబు దేశానికి, కానీ రిక్తురాలుగా ఆమె రావడం మనం చూస్తాం. రిక్తురాలుగా వచ్చింది. చాలా దయనీయమైన పరిస్థితి. చూడండి, అసలు పరిగెడుకునేటువంటి ఎవరు? మామూలుగా పొలం కలిగినటువంటి వారు పరిగెడుకుంటారు, కానీ దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళకి, నీవు వారి కొరకై, అంటే ఎవరి కొరకు? విధవరాల కొరకు, తల్లిదండ్రులు లేని వారి కొరకు, పరదేశుల కొరకై నీ చేతిలో పరిగెడు, నీవు ఏరుకొనవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు ఇశ్రాయేలు ప్రజలకు. అంటే అది ఎవరికి? విధవరాలకి, తల్లిదండ్రులు లేనటువంటి వారికి, తర్వాత పరదేశులకు నియమించబడినటువంటి ఆ పనిగా ఏరుకొనుట. నిజంగా ఆ పరిగెడుకున్నట్టును కొనడం అంటేనే ధైర్యమైన స్థితి. ఆ ధైర్యమైన స్థితి కూడా ఎంత ఎక్కువగా ఉందంటే, అతను చెప్తున్నాడు, ఆమె ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచు ఉండేను. ఉదయం వరకు కూడా మొదలు ఇప్పటి వరకు అంటే ఎక్కువగా ఆ ధైర్యమైన స్థితి, దీన స్థితి, బలహీనమైనటువంటి స్థితి అని మనం చెప్పవచ్చు. అలాంటి ఆ స్త్రీని బోయజు అంటున్నాడు, నా కుమారి, నా మాట విను, వేరొక పొలంలోనికి ఏరుకుంటూ పోవద్దు, దీన్ని విడిచి పోవద్దు, ఇచ్చట నా పనికర్తల నిలకడగా ఉండు. అప్పుడు 10వ వచనంలో ఆమె అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగిన వారిని చెప్పగా, దేవుని పిల్లలు గమనించండి. ఆమె అయ్యా, ఏమి తెలిసి పరదేశమైన నాయందు లక్ష్యం ఉంచినట్లు. సహజంగా ఏంటంటే, ఆమె తను తాను ఎంతగా తగ్గించుకుంటూ ఉందో ఆమె ధైర్యమైన స్థితిని బట్టి, ఆ స్థితి బోయాజు ఎరిగి ఆమె ఆ మాటలు చెప్పిన విధానం మనం గమనిస్తున్నాం. అంటే బలహీనులను బలపరచు, లేకపోతే ఓతమియుడి, లేక వారికి చేయూతనియుడి
అంటే బలహీనుడు సమాజంలో అనేక మంది ఉంటారు. అలాంటి వారి పట్ల బోయాజు రూతు పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ ప్రియులారా మనం కూడా చూపించబద్దులమై ఉన్నాం. ఆయన అంటున్నాడు, ఇదే పొలంలో ఉండు, వేరే పొలంలోనికి వెళ్ళవద్దు, నా పనికత్తల యొక్క నిలకడగా ఉండవు అని ఆమెను ధైర్యపరుస్తూ ఉన్నాడు, చేతులిస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా ప్రియులారా మనకు దేవుడిచ్చిన సామర్థ్యం కలది, ఆయన ఇచ్చినటువంటి కృపావరముల యొక్క పరిమితిని బట్టి తప్పనిసరిగా మనకు బలహీనులకు ఓతమిచ్చేటువంటి వారిగా ఉండాలి. అలాంటి చేయట అది ప్రభుత్వమై ఉన్నది అని మనం గ్రహించాలి. ఇక చూస్తే దేవుని పిల్లలారా ఆయన మరొక విషయాన్ని గమనించాలి. అక్కడ ఏమంటారంటే యోహాను సువార్త 7వ అధ్యాయంలో అక్కడ వ్యభిచార మందు పట్టబడినటువంటి స్త్రీతో వారు సంభాషించినటువంటి సంభాషణ మనం గమనిస్తాం. ఆ స్త్రీని పట్టుకొని వచ్చారు. ధర్మశాస్త్రిగా చెప్తుంది, ప్రియారా రాళ్ళు తీసుకుని కొట్టి చంపేయాలనేటువంటి ఆలోచన వారు కలిగి ఉన్నారు. అంటే బలహీనులకు ఓతమీయుడు అంటే వాస్తవంగా సమాజంలో ప్రియారా జీవించడానికి బలహీనమైనటువంటి స్థితిని కలిగి పాపము చేసినటువంటి స్త్రీగా ఉంది. మరి అలాంటి వారిని చేయునివ్వంటే పాపాన్ని సమర్థించమని దేవుడు చెప్పడాలి. పాపాన్ని సమర్థించమని లేక పాపాన్ని కప్పిపుచ్చమని లేక పాపంతో ఏకీభవించమని మాత్రం దేవుడు చెబుతున్నాడు. ఇక ఏం చేయాలి? పాపిని ప్రేమించాలి, పాపాన్ని ద్వేషించాలి. అది అలాంటి మనం చేయాలి. ఇక్కడ యేసుక్రీస్తు చేస్తున్నటువంటి పని అదే. ఆయన మనకు మారువై ఉన్నారు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మీరు పాపం లేని వాడు మొదట మీద రాయవేయండి అని చెప్పాడు. పిల్లలు ఎవ్వరు ఆ మీద రాయలేదు, ఒకరితో అందరూ వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఆమెకు అంటున్నాడు, అమ్మ వారెక్కడ ఉన్నారు? బరవచ్చు లేదు ప్రభువారు. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపులను వెళ్ళి పాపము చేయము అంటే చేయునివ్వండి, లేదా ఓటమీయుడి బలహీనమైనటువంటి వ్యక్తుల పట్ల మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఇక ఏంటి? మనం అన్ని విషయాల్లో పరిశుద్ధులమైనట్లుగా, అసలు ఏ విధమైన పాపమో మనలో లేనట్లుగా, ఎదుటి వ్యక్తి పాపినట్లుగా వారిని ఒక విధంగా చూడడం, అసలు వాళ్ళు చూడడం చూపి వేరేగా ఉంటుంది. మామూలుగా మనం బాధ్యతగా చేసుకుని ఆయన భలే మనకు కూడా పాపని ఎలా ప్రవర్తించాలి అని బలహీనులకు ఓతమీయుడి చేయునిచ్చినప్పుడు వారు బలవంతులుగా చేయబడతారు. దేవుని పిల్లరా మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాము, మనం బల్బులు కనిపెట్టినటువంటి ఎప్పుడు ఆయన ఆకర్షించాడో మనం చూడవచ్చు. అంటే బలహీనులకు ఓతమీయడం అంటే అలాగూ చేయడం. బోయాజు ఉన్నాడు. ఆమె మరి పరిగెత్తుకుంటున్న పరిస్థితిని చూసి ఆయన అంటున్నాడు, నీ సంగతి అంతే నాకు బాగా తెలుసు. అనుకుంటుంది, ఏమి తెలిసి పరదేశైన నాయందు ఈ విధంగా ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ముందుగా అన్ని తెలుసుకున్నాడు. పరిమాణం మాత్రం చెప్పలేదు. కేవలం వచ్చి ఉదయం మొదలు సాయంత్రం వరకు ఏరుకుంటుంది, వచ్చేది మాత్రం ఇట్టా ఉండేదని చెప్పాడు. ఇదంతయో నాకు తెలుసు అన్నాడు. ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. దేవుని పిల్లరా మనం కూడా బలహీనులకు ఓతమీయుడంటే వారి యొక్క స్థితిగతులను బట్టి వారిని హెచ్చరించడం లేకపోతే పొగడడం సన్మానించడం కాదు. వారు ధైర్యమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా సాటి మనిషి, అతను కూడా ఒక మనిషి, ఆయన కూడా ఒక స్త్రీ కావాలి అనేటువంటి ఆ యొక్క సత్యంతో మనం వారిని ఆదరించవలసిన వారై ఉన్నాము. అదే ప్రభావం మనకు నేర్పిస్తున్నాడు. తర్వాత అందరూ అది చూసి ఈయన పాపైన మనుషుని యొక్క వాస చేయలేదని అని చూస్తున్నాడు. అంటే సమాజం అంతా కూడా
చాలా సరుగుకొనిది. అంటే బలహీనులకు ఓటమియుడి అని దేవుని వాక్యం చెప్తుంది. వారు సమాజంలో ఒకరే. ఆయన కాకపోతే పిల్లలు అన్యాయంగా డబ్బులు సంపాదించాడు, బాగా ధనవంతుడయ్యాడు, ఆ రీతిగా అందరి చేత ద్వేషింపబడుతూ ఉన్నాడు. అతను చేసింది పాపమే, కరెక్టే. కానీ ఆయన్ని అర్థం చేసుకోలేనటువంటి సమాజం, ఆయన చేసిన పాపాన్ని బట్టి ఆయనను ప్రేమించలేనటువంటి సమాజం, అందరూ చాలా సనుగుపోయి సంఘంలో కూడా దేవుని ప్రేమను చూసినటువంటి మనం కొద్దిగా మనం పిల్లల మరి బలహీనుల పట్ల ఎలాంటి వైఖరిని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఆ బలహీనులకు ఓతమీడి, లేక చేయునివ్వండి, లేక బలపరచండి అని అన్నాడు. బలపరచమంటే మనం ఏం చేస్తామంటే ఆ మూలికి రంగ మీద తాటికాయ పడినట్లుగా అలాంటి వారికే ఉంటుంది. అందుకుంటున్నామో, ఎంతగా సంతోషిస్తూ ఉన్నామో, ఎంత సమాధానాన్ని కలిగి ఉన్నామో, వీళ్ళ అనేక మంది కూడా కలిగి ఉండాలంటే ఆ బలహీనలకు ఓతమిచ్చే వారిగా ఉండాలి. కానీ వారి బలహీనతనే మనకు ఒక ఆయుధంగా చేసుకుని వారి మీద ఆయుధాన్ని ప్రయోగించడం కాదు. అలా చేసినప్పుడు ఎన్నటికీ వారు బలవంతులు కాలేదు, వారు ప్రభువులకు రాలేదు, రక్షణ పొందలేదు, వారు బలహీనతలోనే ఉండిపోతారు. బలహీనకు చేరుతుంది బట్టి అన్నాడు. మన బలహీనుల మన వైఖరి ఏ రీతిగా ఉన్నది చదువుగా అంటాడు. యాకోబు రాసినటువంటి పత్రికలు అంటాడు, మీరు ఏది బంగారు పొగలో పెట్టుకున్న వాడిని ఏం చేస్తారంట, ఒక మంచి ఎత్తైనటువంటి స్థలంలో కూర్చో అని చెప్పారు. అదే బలహీనంగా ఉన్నటువంటి వాడిని చూసేవారంట, ఇదిగో నా పాదపీఠం మీద కూర్చో. ఎంత వ్యత్యాసం! ఆ మాట అంటాడు చూడండి అక్కడ 5వ. వీళ్ళు ఇక్కడ మనస్సులో భేదములు పెట్టుకున్నారు కనుక సనుట, దురాలోచనలతో విమర్శ చేయుట, తర్వాత అవమానపరచుట అన్నాడు. ఇలా చేయుట ప్రియులారా మన విశ్వాసం లక్షణం కాదు. దేవుని పిల్లలపైన వారు బలహీనులకు చేయుతనిచ్చేటువంటి వారిగా ఉండాలి. రోమిలకు రాసినటువంటి అనగా ఇక్కడ ఎక్కువ సార్లు జరిగేది ఏంటంటే బలవంతులు అనుకుంటాం, మనమే సంతోషపరచుకుంటా అలా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇక్కడ 14వ అధ్యాయం మొత్తం కూడా ఆత్మ విషయంలో, విశ్వాస విషయంలో బలహీనమైనటువంటి వారి గురించి చెప్తూ అలాగా 15 మాట అంటున్నాడు. బలవంతులమైనటువంటి మనమే సంతోషపరచుకొనక బలహీనుల యొక్క దౌర్బల్యములను భరించుకోవాలి. చేస్తున్నాం పిల్లరా. యేసు ప్రభువు కూడా తను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిన్ను నిందించిన వారి యొక్క నిందలు నా మీద మోపబడ్డాయి. ఏసే మనసు ఎలాంటిదో అంటే బలహీనుల యొక్క దౌర్బల్యములను, అంటే మన నిష్ఠూరమైన స్థితి బలహీనను చూసి ఇంకొంచెం బలహీనులుగా చేయడం కాదు, ఏం చేయాలి, వారిని బలపరచాలి. క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లుగా మేలేని దాని ఏంటి వారిని సంతోషపరచాలి. నిజంగా చేస్తున్నామా? ఇది యేసుక్రీస్తు వారి యొక్క మనసు. ఆయన బలహీనుల యొక్క దౌర్బల్యములను భరించుచు మనకు క్షేమాభివృద్ధిని కలుగు చేశారు. ఆ నిందించిన వారి నిందలు చక్కైన నిందించారు, కానీ ఆ నిందలు ప్రభువైన యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి. అంటే ఆ నిందలు భరించుచునే ఏం చేశాడు, క్షేమాభివృద్ధిని కలుగు చేశాడు. సంతోషముతో యేసుక్రీస్తు ప్రభువాన్ని తాను చేర్చుకున్నాడు, మేలు చేశాడు. మరి చూడండి, ఈ రోజు అంటే అన్నాడు, నేను ఎవరి దగ్గర దేనినైనా తీసుకుంటే వారికి 400 చెల్లిస్తాను, మిగిలింది సమస్త సగభాగాన్ని దేవునికి ఇస్తాను. ఇంకేమీ లేదు, సగభాగం ఇచ్చేసాడా, సగభాగాన్ని దేవునికి ఇచ్చేసాడు, ఇంకేమీ
అంటే ఆ సర్వాన్ని కోల్పోవడానికి ఆయన అంగీకరించాడంటే అంత గొప్ప సంతోషాన్ని కొట్టి చక్కగా పొందుకున్నాడు ప్రభు యేసు ద్వారా. కానీ సమాజం అంతా ఏమంటే వీడు పాపి 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 అని చాలా సరుకున్నారు. అంటే బలహీనకు చేతునివ్వడం అంటే వారి బలహీనతను మాటి మాటికి ఎత్తువాడు కలవమో రేపు వాడు అన్నాడు. మీరు చాలా లోతుగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరిని బలహీనని వారి చేతులు వారి అలా చేయగా ప్రభు యొక్క మనసును కలిగి ఉండగా ఇక్కడ అదే మనం చూస్తాం. మొదటి రోజున చూస్తే సహోదరులారా ఒకటి ఎక్కువ ఆత్మ సంబంధం. మా మొదటి ఆరాధన 6 గంటల నుంచి 8 గంటల వరకు బెరకానిసి మినిస్ట్రీస్, స్వర్ణభరత్ 9వ లైన్, జేకేసి కాలేజ్ రోడ్, గుంటూరు. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొలనకొండ బెరకానిసి మినిస్ట్రీస్. మూడవ ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు పొడపాడు బెరకానిసి మినిస్ట్రీస్. బెరకానిసి మినిస్ట్రీస్ స్థాపకులు ఫౌండర్ పాస్టర్ కె జోసెఫ్ గారు. ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ 9000015117 మా ఫేస్బుక్ లైవ్ వర్తమానం చూడాలనుకుంటే ఫేస్బుక్ ఐడి కే జోసెఫ్ అని టైప్ చేయండి. యూట్యూబ్లో మా వర్తమానాలు స్క్రిప్ట్ డ్యాన్స్ చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ నేమ్ బెరకానిసి మినిస్ట్రీస్ కే జోసెఫ్ అని టైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.